సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు ఈదుగాని శివులు ఇంట్లో అల్పాహారం కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈదుగాని శివుని ఇంట్లో మాట్లాడుతూ తమ నాయకుడు తుమ్కుంట నర్సారెడ్డి ప్రజా నాయకుడని, దళిత వ్యతిరేకి కాదని, కొందరు కుట్రపూరితంగా కావాలని తమ నాయకుడిపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, వారికి స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. అన్ని పార్టీలు కక్ష కట్టుకుని తమ నాయకుడిపై దళిత సంఘాల పేరు చెప్పుకొని బురద జల్ల ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకుడు తుమ్కుంట నర్సారెడ్డి గారు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో మా ముద్దు బిడ్డ అయినటువంటి శివన్న దళిత బిడ్డ ఇంటికి రావడం అనేది జరిగింది. అన్న శివులు మీ ఇంటికి వస్తాను, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనే అనడంతో అన్న కూడా అన్ని రకాలుగా అరేంజ్మెంట్ చేసినారు. మా నాయకుడు వస్తుండు. మా నాయకునికి ఇక్కడ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అనే తారతమ్యం లేకుండా అందరూ సహోదరులే, అందరూ మానవులే, అంతా సమాజంలో సమానత్వమే అని చెప్పేసి మా తుమ్కుంట నర్సారెడ్డి గారు సమానత్వాన్ని ప్రదర్శించినటువంటి విషయం. ఇలా దళిత వాడల్లో, దళిత కాలనీలలో అన్న అని నేనున్నానంటే అన్న అన్ని రకాలుగా ఆదుకుంటున్నటువంటి విషయం. కానీ కొంతమంది అన్నను అబండాలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ అక్రమమైన కేసులు పెట్టడం కొంతమందికి చెల్లదని చెప్పేసి మేము వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగానే ఆధారాలు ఉంటే మినిస్టర్ ప్రోగ్రాంలో జరిగినటువంటి విధానం మీద అక్కడ ఎస్సీ, ఎస్టీ చైర్మన్ గారు, కలెక్టర్ గారు, గౌరవనీయుల మంత్రివర్యులు, సంబంధించినటువంటి అధికారులంతా ఉన్నప్పుడు జరిగినటువంటి పరిమాణంలో మీ దగ్గర ఎవిడెన్స్ తీసుకొని రండి. అన్న చెప్పినట్టు మనమందరం సహోదరులం, మనదొక పార్టీ. ఇలా మనం కాంగ్రెస్ పార్టీలో అంటున్నాను, కాంగ్రెస్ పార్టీలో కూర్చొని మాట్లాడుకుందాం మనం. కానీ ఇలా ఇంటర్నల్గా ఇతర వ్యక్తులను కలిసి ఒక ముసుగులో ఈ నర్సన్న మీదకి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైన మన తుమ్కుంట నర్సారెడ్డి గారి మీదకి రావడం అనేది మేము దళిత సంఘాలుగా కానీ, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీలుగా కానీ మేము పెద్ద ఎత్తున తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అట్లనే అన్నగారు పొద్దున్నే గత ఎల్లాయిగూడెంలో ఒక దళిత కుటుంబం నుండి ఆ కుటుంబ పెద్ద దిక్కు అయినటువంటి అతను చనిపోవడం జరిగింది. అతను బీపీ ఎక్కువై పొలంలో పడిపోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని పొద్దున్నే 6 గంటలకే వెళ్ళి అన్న పరామర్శించడం జరిగింది. పరామర్శించి అతనికి ఒక బిడ్డ కొడుకున్నాడు. వాళ్ళని కూడా అన్న పూర్తిగా చదువులు అయ్యేంత వరకు ఏం చదివినా నేను చదివిస్తా, నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అట్లే కొడకండ్ల గ్రామంలో యాక్సిడెంట్లో చనిపోయినటువంటి నిన్న లక్ష్మీ అంటే చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించి నేను కుటుంబానికి అండగా భరోసా ఉంటానని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇలా దళిత కుటుంబాల మీద, దళితుల మీద ఎక్కడ అన్యాయం జరిగిందని నర్సారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున అందరిని హక్కున చేర్చుకుంటున్నటువంటి అన్నను ఓర్వలేక కొన్ని ప్రతిపక్ష కుట్రలు చేస్తూ ఉన్నాయి. ఇలా హెచ్చరిస్తూ ఉన్న ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్షాలు ఎంబడిపోతున్నటువంటి కొన్ని కుల సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక ముసుగు అనేది తీసిరండి, అందరం సహోదరుగా నిజంగానే దళితులకు అన్యాయం జరిగితే కలుపుకొని పోదాం, పనిచేద్దాం. కానీ కొన్ని కుట్రలకు మాత్రమే పరిమితం కాదు. నేను తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అన్న దళితుల పక్షపాతి, అన్న దళితులు అంటే ఎస్సీలు అన్న, బీసీలు అన్న సమానత్వం ప్రదర్శించేటువంటి అన్న మీద ఈగవాలినా, అన్న మీద అబండాలు వేసినా మేమున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం కానీ ఈ జిల్లాలో కానీ పెద్ద ఎత్తున దళిత సంఘాల ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో మేము ఉద్యమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నర్సన్నకు భరోసాగా అండగా ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మున్సిపాలిటీ మా నాయకుడు శివులు గారి ఇంటికి రావడం జరిగింది. ఎందుకంటే ఎప్పటి నుంచో అడుగుతుండ్రు మా ఇంటికి ఒకసారి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకోపోరన్నా అని. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషదాయక విషయం. ఎందుకంటే పోయినసారి మున్సిపల్ ఎలక్షన్లో శివులకు గవర్నమెంట్ లేకున్నా, ప్రజలు ఎంబడి లేకున్నా ఒక్కడే జెండా పట్టుకొని నేను ఆ ప్రచారం చూసిన. అందరికన్నా మొదలు 6 గంటల వరకల్లా ఒక 4 కార్యకర్తలు వేసుకొని ఇంటింటికి తిరుగుడు ప్రజ్ఞాపూర్లో శివులతోనే చూసిన. ఈ విధంగా అప్పటి నుంచి కష్టపడుతుంది. కాబట్టి ఈసారన్నా ఈ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ, గజ్వేల్ మున్సిపాలిటీ వాళ్ళు రేపు రాబోయే ఎలక్షన్స్లో శివులను గెలిపిస్తే మీకు ఇంకా ఎక్కువ సేవ చేసే భాగ్యం ఆ శివులకు కలుగుతుంది. కాబట్టి అందుకోసమే మీరందరూ కూడా ఇటువంటి పట్టించుకొని ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే నాయకుడు శివులు. మరి ఆయనకు మీ అందరి సహకారం ఉండాలి అని మీ ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా మొన్న 2 రోజుల కింద జరిగిన నా మీద ఎస్సీ ఎస్టీ కేసు అని
మా వ్యక్తే విజయ్ కుమార్ గారు పెట్టిర్రు. అది మా ఇంటర్నల్ కాంగ్రెస్ది, అది మేము మాట్లాడుకుంటాం. కానీ దాంట్లో దళిత సంఘాలని, దళితుల సంఘాల పేర్లు చెప్పి రాజకీయం చేస్తున్న మీరు అందరికీ తెలుసు. పొన్నాల కుమార్ పోయినసారి ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేసిండు. తర్వాత ప్రతాప్ రెడ్డికి రైట్ హ్యాండ్గా తిరుగుతున్నాడు. మరి నీకెందుకయ్యా, నువ్వు టీఆర్ఎస్ఆ, నువ్వు ఏ పార్టీ మొదలు చెప్పు. కాంగ్రెస్, విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ, మేమేం మాట్లాడుకోవడం, నీకేం సంబంధం? అదేవిధంగా మైసా రాములు, నువ్వు ఏ పార్టీ? నువ్వు లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఎవరికి సపోర్ట్ చేసినావు? బీజేపీకి చేసినావా లేకపోతే మీ నాయకుడు ఇంకొకరికి చేసినావో మీకు తెలవాలి. ఇది మన దళిత సంఘాలది కాదు, మీరు వేరే పార్టీ. అదేవిధంగా మన అంజనేయులు ఉన్నాడు, కోమటి బండ, ఆయన టీఆర్ఎస్ పార్టీ వ్యక్తి. ఈ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వ్యక్తులు దళిత ముసుగులో నా మీద ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు మైసరాములకు కూడా సాయం చేసిన, పొన్నాల కుమార్ బాగాలేకపోతే ఇంటికి పోయి కలిసి వచ్చిన. నేను దళితులకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా నా జన్మలో కూడా ఉండలేదు కూడా ఇప్పటిదాకా నా రాజకీయ జీవితంలో. దళితులు అని ఆ దేవుడు ఆ తప్పు చేసి ఆ దళితులు బీసీలు అని పెట్టిండు. ఎవరిని కోసినా ఎవరిని ముట్టుకున్నా అదే రక్తం వెళ్తుంది. అందుకోసమే నేను దళిత వ్యతిరేకంగా ఎవరి వ్యతిరేకంగా కాదు, అందరినీ కలుపుకోయే వ్యక్తి. కానీ వీళ్ళు రాజకీయ ముసుగులో వాళ్ళు ప్రతాప్ రెడ్డి రైటా లెఫ్టా లేకపోతే బీజేపీకి రైటా లెఫ్టా వాళ్ళు ఆరోపణ చేస్తారు. కానీ మాది మేము మాట్లాడుకుంటాం. మేము ఎప్పుడు కూడా దళిత వ్యతిరేకం కాదని మీ ద్వారా మరి ఒకసారి నా మీద కేసు అరెస్ట్ అంటారు. అవన్నీ లీగల్గా ఏది ఉన్నా అది దానికి సిద్ధంగా ఉన్నా. నేనేమి ఇప్పటికి కూడా ఎవరి దగ్గరికి పోలే. ఎందుకంటే ఆడ మినిస్టర్ గారు, ఎస్సీ కమిషన్నే అడగండి, ఆయన మా బక్కెంకటే ఉన్నాడు, కలెక్టర్ గారు, వాళ్ళే చెప్తారు. ఎంక్వైరీలా నేను తిట్టినా లేదా అని వాళ్ళే చెప్తారు. అందుకోసమే ఆ ఎంక్వైరీ సజావుగా సాగాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఈరోజు నరసన్న గారు మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. నరసన్న గారిని మేము మేము గృహప్రవేశం చేసినప్పటి నుంచి అనివార్య కారణాల వల్ల ఆ రోజు రాలేకపోయాడు. మేము ఆ రోజు నుంచి కూడా అన్న ఒకసారి మా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయాలని కోరడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఎప్పుడు సమయం దొరకలేదు. ఈరోజు సమయం అనుకూలించడంతో అన్నగారు మా ఇంటికి వచ్చి మాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళడం మాకు చాలా సంతోషకరమైన. మాకు కాకుండా మా కుటుంబ సభ్యులందరికీ మరి గల్లీలో ఉన్న మా అందరితో కలిసి అన్నగారితో కలిసి మాతో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇకపోతే మొన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అన్న దళిత వ్యతిరేక అని ఏదో మాట్లాడుతున్నారు. అన్న ఎప్పుడు దళిత వ్యతిరేక కాదు, దళితులకు ఎప్పుడు కూడా అన్న అనుకూలంగానే ఉన్నాడు, దళితులతో కలిసే ఉన్నాడు. ఈరోజు కూడా ఉదయం అక్కడ కొడుకన్ల దగ్గర ఒక దళితుడు చనిపోతే ఉదయం ఈ బ్రేక్ఫాస్ట్కి వస్తా అని చెప్పి కూడా ఇది తర్వాత అయినా పెట్టుకోవచ్చు కానీ అక్కడ ఆపుతుందని చెప్పి మనోళ్ళని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ పిల్లలకు విద్యా భరోసానిచ్చి వాళ్ళకు హాస్టల్లో చేర్పించాను. కానీ వాళ్ళకి ఇంకా విద్యకు కావాల్సినటువంటి ఒక ఖర్చమైనా ఉన్నా నేను భరిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ల కాడ చనిపోతే అక్కడ పోయి కూడా అన్నగారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఆ దళిత కుటుంబాన్ని ఓదార్చి వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియపరిచి రావడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే మొన్న జరిగిన పరిణామాల విషయానికి వస్తే ఈ విజయ్ అనేటోడు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద ఇతనికి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఇతనికి తెలిసి ఉంటే, కాంగ్రెస్ పార్టీలో ఇతను ఎప్పుడు ఎన్ని సంవత్సరాల సీనియర్, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వచ్చింది ఈయన 2018 ఎలక్షన్లో నువ్వు టీఆర్ఎస్ పనిచేసినావు, 2023 ఎలక్షన్లలో నువ్వు బీజేపీకి పనిచేసినావు. నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధితో పనిచేయలేవు. నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్థిరంగా లేవు. నువ్వు ఎప్పుడు డబ్బుల కోసమే పనిచేసినావు. నువ్వు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో నిలకడగా ఉండి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద నువ్వు కంకణబద్ధుడై ఉంటే ఇలాంటి ఒక పనులు చేసేవన్నీ కాదు. నువ్వు 2023లో బీజేపీకి సపోర్ట్ చేసినావు, 2023 ఎలక్షన్లో అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కాంగ్రెస్ అని వచ్చినావు. నువ్వు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు అని చెప్పుకున్నావు. ఓకే, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు అయితే నువ్వు ఎస్సీల కోసం పనిచేయి. నువ్వు ప్రజ్ఞాపూర్ వచ్చేటప్పుడు మా గజ్వేల్ ఉన్న టౌన్ వాళ్ళకి ఫోన్ చేయి, మేము వస్తాం, మేము గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటాం, మీకు ఫ్లెక్సీ కడతాం, మా నాయకుడు వస్తుందని చెప్తాం. నేను ఎస్సీ దళిత వాడలో తిరుగుదాం, రేపు పొద్దుగాల దళిత వాడలో తిరుగుదాం, దళిత సమస్యల గురించి మాట్లాడదాం. మన జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మన అదృష్టం కొద్ది మనకు ఎస్సీ మినిస్టర్ నుండి పోదాం, పోయి మన సమస్యల గురించి మాట్లాడదాం, మన బెనిఫిషియర్ల గురించి మాట్లాడదాం, మనం ఫండ్స్ తెచ్చుకుందాం, మనం బాగుపడదాం. అదిరా కానీ నువ్వు అది రాడినా ఈయన ఎప్పుడు కూడా దొర సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతోని, రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళతోని, బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళతో ఈయన గజ్వేల్కి వచ్చింది పోయిందంటే ఫోన్లలో ఫోటోలు చూస్తాం, ఎప్పుడు వాళ్ళే ఉంటారు. ఎస్సీలు ఎవరు ఉండరు ఈయన బట్టి. ఎస్సీలతో ఈయనకు సంబంధం ఉండదు, ఎస్సీలతో ఈయన కమ్యూనికేషన్ కాదు, ఎస్సీలు అంటే ఈయనకు నచ్చదు. ఈయన అగ్రవర్ణ వాళ్ళతో తిరిగి వాళ్ళతో నుండి వాళ్ళ చెప్పుడు మాటలు విని వాళ్ళ దగ్గర
ఉండి నువ్వు వాళ్ళతోని సాంగత్యం చేసినావు కానీ ఎస్సీలతో నువ్వు సాంగత్యం చేయలేదు. నువ్వు ఎస్సీలకు నీకేం సంబంధం కూడా లేదాడా. నువ్వు పార్టీ కోసం కూడా సిద్ధశుద్ధితో పనిచేసినావు అని ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నువ్వు వాళ్ళతో తిరిగి వాళ్ళ చెప్పుడు మాటలు విని వీళ్ళ చెప్పుడు మాటలు విని మా నాయకుని మీద గాంధీ భవన్లో పోయి నువ్వు అబండాలు వేసి నువ్వు తెచ్చుకున్నటువంటి ముప్పై. అక్కడ బీసీ వాళ్ళు ఉన్నారు, మేము నాయకులం కొట్లాడినామని చెప్తున్నాడు. ఓసీ ఉన్నాడు, మేము నాయకులం కొట్లాడినా మాకు ప్రోటోకాల్ ఉన్నాయని చెప్తున్నాడు. నువ్వెందుకు ఎస్సీ అని చెప్తున్నావు? నువ్వెందుకు తగ్గిస్తున్నావు? ఎస్సీల పరువు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు నాయకులు అని పెద్ద నాయకులు పెద్ద నాయకులు ఎంబడి తిరిగినావు, పెద్దగానే మాట్లాడుకు. ఇప్పుడు ఎస్సీల పరువు ఎందుకు ఇస్తున్నావు? ఎస్సీ ఎస్టీ ఎందుకు పెడుతున్నావు? నేను పెద్ద మినిస్టర్ ఎంబడి తిరిగినాను, వాళ్ళు ఎంబడే ఉండు, నువ్వు అదే మాట్లాడు. నువ్వు దళితుల పరువు తీసుకుంటా ఇప్పుడు ఎస్సీలు గుర్తొచ్చింది నీకు. ఇన్ని రోజులు గజ్వేల్కి వచ్చినావు, ఇన్ని రోజుల కొలే నువ్వు ఎస్సీసీలో జిల్లా అధ్యక్షుడు అని చెప్పుకున్నావు. ఎప్పుడు నీకు ఎస్సీలు గుర్తురాలే? నువ్వు ఎస్సీలు గుర్తురాలే, ఎస్సీ అనే గుర్తురాలే. నువ్వు అగ్నవర్ణాలతో తిరిగినావు, వాళ్ళ చెప్పుడు మాటలు విన్నావు, వాళ్ళతో ఉన్నావు. ఇప్పుడు వచ్చి నేను ఎస్సీ అని చెప్తున్నావు. అంతేకాకుండా మొన్న మా సహోదరుడు మా తమ్ముడు మాట్లాడితే మా అంత గొప్పనివైనవా, మైనంపల్లిని ఎదిరించేంత గొప్పనివైనవా, మైనంపల్లిని ఇట్లా అంటావా అట్లా అంటావా అని నేను చెప్తున్నా. ఏదైనా ఉంటే ఎవరైనా ఉంటే పెద్ద లీడర్లు బాగానే ఉంటారు, మీరెందుకు తమ్ముని బేరీజించాల్సి వచ్చింది? మైనంపల్లిని ఎదిరించేంత పెద్దోడు కాలేదు, కానీ ఈ విజయ్ నరసన్న మీకు వచ్చేంత పెద్దోడు కూడా కాలేదు. అది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పండి, అది కూడా వాళ్ళతో మాట్లాడండి. ఎప్పుడు కాంగ్రెస్లో స్థిరంగా ఉన్నాడు? 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో ఉన్న మాకంటే, మా నరసన్న కంటే నువ్వు నిన్నీయాల్లో వచ్చి ఈ పార్టీ ఆ పార్టీ తిరిగి వచ్చి ఇళ్ళకి వచ్చి నేను ఎస్సీసీలు అని చెప్పుకున్నావు. అయినా నేను గౌరవించాం, అయినా నేను ఏమన్నా కూడా మేము అట్టుకోలేదు. నువ్వు అగ్రవర్ణాల వాళ్ళతో తిరిగినావు, నువ్వు రెడ్డిస్తో తిరిగినావు, నువ్వు పోతే దొరలతో తిరిగినావు, వాళ్ళతో తిరిగినావు, వాళ్ళకి కలిసినావు. ఎస్సీలకు నీకు ఏం సంబంధమే లేదు అక్కడ. అయినా నువ్వు వచ్చి ఇప్పుడు ఈడ గొడవ సృష్టించి నిన్ను అనని మాటలు అన్నారని ఉన్నాడు. నేను నాయకుడిని అని చెప్పుకుంటున్నావు. నువ్వెందుకు ఎస్సీని అని చెప్పుకుంటున్నావు? నువ్వెందుకు మన కులాన్ని ఇన్సల్ట్ చేస్తున్నావు? నువ్వు తిరిగింది ఎస్సీలతో కాదు, నువ్వు ఎస్సీ అని కొట్టలేదు, నిన్ను ఎస్సీ అని నువ్వుకే లేదు, నిన్ను ఎస్సీ అయినందుకు కాదు అక్కడ పంచాయతీ వచ్చింది. అది విషయం గుర్తుపెట్టుకొని ఈ పిచ్చి పిచ్చి వేషాలు మానుకోకపోతే విజయ్ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేను హెచ్చరిస్తున్నా, ఇటువంటి వేషాలు ఇటువంటి మాటలు బంద్ చేసుకుంటే మంచిదని చెప్తున్నాను.